లాస్ట్ వీడియో కంటిన్యూషన్ వీడియో ఇది. ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే మీ అందరికి కూడా ఒక విషయం చెప్పాలి, నా వాయిస్ ఇంకా సెట్ అవ్వలేదు, నా హెల్త్ కూడా ఇంకా సెట్ అవ్వలేదు, కానీ ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అక్క వచ్చినప్పటి నుంచి చాలా వింతగా ప్రవర్తిస్తుంది. తనలో తనే మాట్లాడుకోవడం, ఒకటే ఆడుకోవడం, ఏంటో తన బిహేవియర్లో చాలా మార్పు వచ్చింది. అప్పటికి నాన్నమ్మ చెప్తానే ఉంది, పాప ఎందుకు ఇలా చేస్తుంది, ఒకసారి గుడికి వెళ్ళి ఎక్కడైనా చూపిద్దామా అని చెప్పేసి. దానికి మా అమ్మ మా నాన్న అయితే ఒప్పుకోలేదు, ఎందుకంటే వాళ్ళు ఇలాంటి పెద్దగా నమ్మరనమాట. అప్పటికే అక్క వయసు 12 years. రోజులాగే మామూలుగా నేను అక్క ఇద్దరం కలిసి అయితే స్కూల్కి వెళ్ళాము. ఆ రోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, అక్క అయితే సడన్గా స్కూల్లో కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఇంకా స్కూల్లో టీచర్స్ ఇంటికి కాల్ చేసి నానమ్మకి అమ్మకైతే ఈ విషయం చెప్పారు. అమ్మ నానమ్మ స్కూల్కి వచ్చి నన్ను అక్కనైతే ఇంటికి తీసుకొచ్చారు. అప్పుడు వచ్చి టైం కరెక్ట్గా ఆఫ్టర్నూన్ 1:32 అలా అయి ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అక్క మెచ్యూర్ అయిందని చెప్పి, ఇంక అక్కడే అక్కని ఇంటి బయట కూర్చోబెట్టి ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ ఉంటారు కదా, అందరూ పిలిచి చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేపించి అక్కనైతే ఇంట్లోనే ఒక మూల కూర్చోపెట్టారు. అలా 4 days అయితే గడిచిపోయింది. ఇంకా రోజు కూడా అక్క పక్కన వచ్చి నానమ్మ పడుకునేది, నేను అమ్మ ఒక గదిలో పడుకునే వాళ్ళం, నాన్న హాల్లో పడుకునే వాళ్ళు అనమాట. ఒకరోజు అమ్మ వాష్రూమ్కి అని చెప్పి నిద్రలో లేచింది. మాకు వాష్రూమ్ ఏంటంటే ఇంటి బయట ఉంటుంది అనమాట, హాల్లో నుంచి బయటకు వెళ్ళాలి. హాల్లో సడన్గా చూస్తే నానమ్మ పక్కన అక్క లేదంట. ఇంకా వెంటనే అమ్మ అయితే నానమ్మ లేపింది, అత్తయ్య అత్తయ్య లేండి, పాప ఎక్కడ ఉంది అని చెప్పి. అదేంటి పాప ఇక్కడే కదా ఉండాలా, ఎక్కడికి వెళ్ళింది అంటూ మా నానమ్మ కూడా కంగారుగా లేచింది అనమాట. లేచి ఇల్లంతా చూసాము, అక్క ఎక్కడా లేదు. ఇంక అందరికీ భయం వేసింది. మా అమ్మ నేను వెళ్ళి పక్కింటి వాళ్ళందరూ కూడా లేపుతున్నాం. ఇంక నానమ్మ ఇద్దరు కూడా రోడ్డు పట్టుకొని బయటికి వెళ్తూ ఉన్నారు, ఎక్కడుందో ఎతుకుతాము, ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి. తీరా చూస్తే మా ఈది చివరిలో శ్మశానం ఉంటుందన్నమాట, అక్కడికి వెళ్తూ ఉంది మా అక్క. నాన్న చూసి ఒక్కసారిగా భయపడ్డాడు, ఏంటి ఈ అమ్మాయి ఇక్కడికి వెళ్తుంది, అసలు ఎందుకు వెళ్తుంది అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళి మా అక్క చేయి పట్టుకొని వెనక్కి లాగుతుంటే అసలు మా అక్క రావట్లేదంట. వెంటనే నాన్న అక్క చంప మీద ఒకటి లాగి పెట్టి పీకాడు. అసలు ఏంటి, ఎందుకు వస్తున్నావు ఇక్కడికి, ఎందుకు లేసావు ఈ టైంలో అని చెప్పి నాన్న గట్టిగా కసిరేసరికి అక్క ఒక్కసారిగా ఉలిక్కిపడి, అసలు ఏంటి నాన్న నేను ఎందుకు ఇక్కడ ఉన్నానని చెప్పేసి గట్టిగా మా నాన్న పట్టుకొని ఏడ్చేసిందంట. ఇంకా సరేలే అని చెప్పి అక్కనైతే ఇంటికి తీసుకొస్తూ ఇంటి బయట నిలబెట్టి నానమ్మ అంతా దిష్టి తీసి అప్పుడు ఇంట్లోకి తీసుకొచ్చింది. అలా 9 రోజులు గడిచిపోయిన తర్వాత ఫంక్షన్ కూడా అంతా ఏం చేయలేదు అక్కకి, ఎందుకు ఇలా ఉన్నప్పుడు ఈసారి ఇంకెప్పుడైనా చూద్దాంలే అన్నట్టు ఫంక్షన్ కూడా ఆపేశారు. 9 days కంప్లీట్ అయిపోయినాక నార్మల్గా ఉంటుంది కదా. ఇంకా ఆ తర్వాత మా నానమ్మ కొంచెం పని ఉందమ్మా అని చెప్పి మా అక్కనైతే ఇంట్లో నుంచి బయటికి తీసుకెళ్ళింది. ఎక్కడికంటే మా నానమ్మకి తెలిసిన ఒక స్వామీజీ దగ్గరికి అయితే అక్కని తీసుకెళ్ళింది. అక్కని చూస్తాను ఆయనైతే ఒక్కసారిగా షాక్ అయ్యారనమాట. ఒక ఫేస్ చూస్తాను మా నానమ్మకి చెప్పేశాడంట, పాపకి చాలా గట్టిగానే చేపించున్నారమ్మా, పాప ఇప్పటికే 2 సార్లు తప్పించుకుంది, ఇంకా ఈసారి తప్పించుకునే ఛాన్సే లేదు, ఈ అమావాస్య లోపల ఈ అమ్మాయి అయితే బతకదు అని అయితే చెప్పేశాడు. ఆ మాటలేదు మా నాన్నమ్మకైతే అసలు ఏం అర్థం కాలేదు, ఇంకా ఏడుస్తూ ఉంది. ఏమైంది స్వామి, ఏంటి అసలు క్లియర్గా చెప్పండి అని చెప్పేసి ఆ స్వామీజీ కాళ్ళు పట్టుకొని అయితే గట్టిగా ఏడుస్తూ అడిగింది. వీళ్ళ అమ్మ మీద కోపంతో పాప ఎక్కువ రోజులు బతకూడదని చెప్పేసి పాపకైతే గట్టిగానే చేతబడి చేపించి పెట్టున్నారమ్మా అని చెప్పి అయితే చెప్పారు. ఇప్పటికే పాప 2 సార్లు తప్పించుకునింది, ఇంకా ఈసారి వచ్చే అమావాస్య లోపలైతే పాప బతకదు, ఈ అమావాస్య వరకు పాపను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని అయితే ఆ స్వామీజీ చెప్పారు. మీరే ఏదో ఒకటి చేసి పాపను బతికించండి స్వామి, ఎంత డబ్బైనా పర్వాలేదు అంటూ మా నాన్నమ్మ ఏడుస్తూ స్వామీజీ కాళ్ళ మీద పడింది. దానికి ఆయనైతే ఇలాంటి నా వల్ల కాదమ్మా అని చెప్పి తనకు తెలిసిన వేరే అతని అడ్రస్ ఫోన్ నెంబరు మా నాన్నమ్మకి ఇచ్చి, అప్పటి వరకు పాపకి నేను ఒక తాయితే ఇస్తాను, పాపను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అయితే పంపించారు. వచ్చిన వెంటనే నానమ్మ అయితే అమ్మకి నాన్నకి ఇద్దరికి చెప్పింది, ఇలా చేశారంటే. కానీ మా అమ్మ అయితే అసలు నమ్మలేదు. మా అన్నయ్య వాళ్ళు ఎందుకు ఇలా చేస్తారు, మా అన్నయ్య వాళ్ళకి నా మీద ఏం కోపం, నన్ను బాగా చూసుకుంటారని చెప్పి మా నానమ్మ మీదకే మా అమ్మ అయితే గొడవకు వచ్చింది. కానీ ఇంకా మనం గొడవ పెట్టుకుంటే కాదు కదా, ఆ పాప ప్రాణంతో కూడుకుందని చెప్పేసి మా నానమ్మకి అయితే కోపం వచ్చి మా అమ్మని అయితే ఆ స్వామీజీ దగ్గరికి తీసుకెళ్ళింది. అప్పుడు ఆ స్వామీజీ ఒక
చేతిలో ఏదో అంజనం వేసి చూస్తారంట కదా, అది ఏది చూసిన తర్వాత మా అమ్మ అయితే కొంచెం నమ్మింది. ఇంకా అప్పటి నుంచి కూడా మా అమ్మ ఏడవడం స్టార్ట్ చేసింది. అసలు ఎందుకు వాళ్ళు ఇదంతా చేశారు, నేను ఏం చేశాను అని చెప్పి ఆ స్వామీజీ ఇచ్చిన ఫోన్ నెంబర్కి కాల్ చేసి మా నాన్నమ్మ మాట్లాడితే, ఆ స్వామీజీ నేను వేరే పని మీద ఉన్నానమ్మా, నాకు 10 days వరకు కుదరదు, 10 days తర్వాత వస్తాను అని చెప్పి కాల్ కట్ చేశారంట. కానీ ఇక్కడ చూసేమో అమావాస్యకి 12 days టైం ఉంది. ఇంట్లో అయితే అక్క ప్రవర్తనలో చాలా మార్పు వచ్చేసింది. తన చేతికి తాయితి కట్టున్నాడు కదా, అక్క ఎలా చేసేదంటే తను ఎవరో పట్టుకొని కొడుతున్నట్టు, తనేదో తిడుతున్నట్టు, తనలో తను ఒక్కటే కూర్చొని మాట్లాడుకుంటూ భయపడుతూ ఉండేది. ఇంకా మా నాన్నమ్మ వెళ్ళి ఏమైంది, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి మా అక్కని అడిగితే, అదిగో నానమ్మ అది నన్ను కొడుతూ ఉంది, ఇదిగో ఈ తాయిత తీసేయమని చెప్తుంది, నన్ను తిడుతుంది నానమ్మకి చెప్పేది. అప్పుడు నానమ్మ ఇంకా పాపని తీసుకొని కొంచెం దూరంగా వచ్చేసేది అనమాట అక్కని. అలా అక్క అయితే చాలా రకాలుగా టార్చర్ అనుభవించింది. ఒకరోజు అందరం అలానే పడుకొని నిద్రపోతూ ఉన్నాము. ఇటుపక్క నానమ్మ, అటుపక్క అమ్మ, అమ్మ పక్కన నేను, నా పక్కన నాన్న. అమ్మకి నానమ్మకి మధ్యలో వచ్చేసి అక్క పడుకొని నిద్రపోతూ ఉందన్నమాట. పొద్దున్న లేచి చూసేసరికి మేమంతా షాకు. నానమ్మ అమ్మ మధ్యలో పడుకున్న అక్క అయితే కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి ఇల్లంతా ఎతికాము అందరము, కానీ ఎక్కడే కనిపించలేదు. ఇంకా మా నానమ్మ, మాది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనమాట, ఆ పక్క బెడ్రూమ్ ఓపెన్ చేసి చూడగానే అక్క అయితే బెడ్ మీద పడుకో ఉంది. సరేలే ఇక్కడ పడుకో ఉంది అని చెప్పి అక్క దగ్గరికి వెళ్ళి కూర్చొని, ఏ లేవే, ఎప్పుడు వచ్చి పడుకున్నావు, ఇక్కడ భయం లేదా నీకు, ఒక్కదనే ఎలా వచ్చి పడుకున్నావు అని చెప్పి అక్కని ఎంత లేపుతున్నా కూడా అక్క అయితే నిద్ర లేవడం లేదు. ఇంకా నానమ్మ అక్క చెయ్యి అయితే పట్టుకొని చూసింది, ఇంకొకసారిగా గట్టిగా అరుస్తూ ఏడ్చేసింది. తీరా అక్కడికి వెళ్ళి చూసేసరికి మేమంతా షాకు. అక్క అప్పటికే ప్రాణాలతో లేదు, తన బాడీ అంతా కూడా జిల్లని పోతుంది. అసలు ఇలా ఎలా జరిగింది, అక్క చేతికి తాయిత కట్టుంది కదా అని చెప్పి ఇంక మేమంతా ఏడుస్తూ అక్క చేయాలి కార్యక్రమాలన్నీ కూడా చేసేసాము. ఇంకా నానమ్మకి డౌట్ వచ్చి ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళిందనమాట. ఆ స్వామీజీ అప్పుడు అక్క పేరు మీద అంజనం వేసి మొత్తం చూసి చెప్పాడు. తను ఏం చూశాడు, అసలు ఏం చెప్పాడు, మా అక్క ఎందుకు అలా చనిపోవాల్సి వచ్చింది అనేటివన్నీ నెక్స్ట్ వీడియోలో నేనైతే మీతో షేర్ చేస్తాను. ఇప్పుడైతే వీడియో కనుక నచ్చితే వీడియోకి చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ కూడా కొంచెం ఫాలో చేయండి.